హాయ్ అండి, అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఆలస్యం లేకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధ్రువచరిత్రలో ఇదే ఆఖరి మరియు అత్యంత అద్భుతమైన ఘట్టం. ఈ భాగంలో ధ్రువుడు నక్షత్ర మండలాన్ని చేరుకోవడం మరియు ఈ కథ వినడం వల్ల కలిగే ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం. మనం అప్పుడే ధ్రువచరిత్ర ముగింపు భాగానికి వచ్చేసాం. గత భాగంలో ధ్రువుడు సశరీరంగా వైకుంఠ విమానం ఎక్కడం చూసాం. అయితే విమానం ఆకాశంలోకి వెళుతున్నప్పుడు ధ్రువుడికి ఒక సందేహం కలిగింది. నన్ను భగవంతుడి వైపు నడిపించిన నా తల్లి సునీత ఎక్కడా? ఆమెను వదిలేసి నేను ఒక్కడనే వెళ్ళాలా అని. ఆ సందేహాన్ని భగవంతుడు ఎలా తీర్చాడు? ధ్రువుడు ఈనాడు మనకు ఆకాశంలో ఏ రూపంలో కనిపిస్తున్నాడు? ఈరోజు భాగంలో తెలుసుకుందాం. విమానంలో కూర్చున్న ధ్రువుడు తన తల్లి గురించి ఆలోచిస్తుండగా నందసునందులు నవ్వి పక్కనే వెళ్తున్న మరో విమానాన్ని చూపించారు. అక్కడ సునీత కూడా దివ్య విమానంలో కూర్చుని తన కుమారుని కంటే ముందే వెళ్తుంది. భగవంతుడు ఎంత కరుణామయుడంటే ధ్రువుడు భక్తికి మెచ్చి ఆయనతో పాటు ఆయన తల్లికి కూడా ముక్తి ప్రసాదించారు. ఒక ఉత్తమ సంతానం ఉంటే ఆ తల్లిదండ్రులు కూడా ధన్యులవుతారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ధ్రువుడి విమానం సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని దాటి పైకి వెళ్ళింది. సప్త ఋషులు కూడా ధ్రువుడికి నమస్కరించి స్వాగతం పలికారు. చివరికి విమానం ముల్లోకాలలో ఎవరికీ అందనంత ఎత్తులో ఒక జ్యోతిర్మయ ప్రదేశానికి చేరుకుంది. అదే ధ్రువలోకం. ఇది నక్షత్ర మండలానికి మధ్యలో ఉంటుంది. ఈ లోకాలన్నీ ఆధారం చేసుకునే నక్షత్రాలు, గ్రహాలు, సూర్యచంద్రులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. లోకమంతా ప్రళయంతో మునిగిపోయినా ఈ ధ్రువలోకం మాత్రం నాశనం కాకుండా శాశ్వతంగా ఉంటుంది. 5 ఏళ్ల వయసులో ధ్రువుడు చేసిన ఆ నిశ్చలమైన తపస్సే ఆయనను ఈనాడు ఆకాశంలో నిశ్చలమైన ధ్రువనక్షత్రంగా నిలబెట్టింది. ధ్రువుడి కథ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది మనకు ఇచ్చే గొప్ప సందేశం. నిశ్చలమైన సంకల్పం ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. భగవంతుడిని నమ్మితే ఆయన మనకు ఏది అవసరమో అది తప్పకుండా ఇస్తారు. భాగవతం ప్రకారం ఎవరైతే ఈ ధ్రువచరిత్రను శ్రద్ధగా వింటారో లేదా చదువుతారో వారికి ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు ఈ కథ వింటే ఏకాగ్రత పెరుగుతుంది. ధ్రువుడు లాంటి పట్టుదల మనలో కూడా కలగాలని ఆశిద్దాం. ఇంతటితో ధ్రువచరిత్ర సంపూర్ణమైంది. ఒక అడవికి వెళ్ళిన చిన్న బాలుడి ప్రయాణం కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే ధ్రువనక్షత్రంగా ఎలా ముగిసిందో చూశాం కదా. ఈ సిరీస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కూడా ఈ కథలో ఏ భాగం నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత ఏ పురాణ గాథను వినాలనుకుంటున్నారో కూడా చెప్పండి. మరిన్ని ఇలాంటి పవిత్రమైన పురాణ గాథల కోసం మన మోక్షమార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం. ధన్యవాదములు.